Many happiness of the day, Amma. God bless you. I want to give you one gift. This is my painting. This is your daughter's presentation. Nivedita garu to please come onto the stage. Yes, Brahmanandam gare స్వయంగా స్కెచ్ వేసింది. సో అది ప్రమాణపూర్తిగా నేను వేసిన బొమ్మే, అంటే నమ్ముతారో లేదో అని. చాలా బాగుంది కదా, గబుక్కున ఎవరిదే వేసిన బొమ్మ నా పేరు చెప్పుకున్నానేమో అనుకుంటారండి. కానీ ఆ బొమ్మ ఎందుకు ఇచ్చానంటే అది నాకు ఐ లవ్ అర్జున్స్ పెర్ఫార్మెన్స్. ఆ సినిమాలో ఒక చిన్న ఆంజనేయ స్వామి క్యారెక్టర్ చేశాడు, మహేష్ బాబు సినిమా కాదు నితిన్ సినిమా. ఏంటంటే అది కృష్ణవంశీ గారి డైరెక్టర్. శ్రీ ఆంజనేయంలో ఆల్మోస్ట్ ఆంజనేయుడు క్యారెక్టర్ లాగా హ్యూమన్ బీయింగ్గా ఉంటూ ఆంజనేయ స్వామి క్యారెక్టరిస్టిక్ అందులో ఆ క్యారెక్టర్లో పెట్టి ప్రవేశించి అద్భుతమైన నటన ప్రదర్శించాడు. అప్పుడు రీసెంట్గా ఆయన ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా కట్టించినట్టున్నారు. సచ్ ఎ గ్రేటెస్ట్ డివోటీ. అందుకని భక్తికి నిదర్శనం చాలా ఉంటాయి. నేను చెప్పే భక్తికి నిదర్శనం ఏంటంటే, నాకు తెలిసిన నిదర్శనం అశోక్ గారు, యజ్ఞాలు యాగాలు హోమాలు అవి కాదు భక్తికి నిదర్శనాలు. భగవంతుడు మనకి శరీరాన్ని, పాంచభౌతికమైన శరీరాన్ని ఇచ్చినందుకు సంతృప్తికరంగా ఉంటూ అన్నిటికీ న్యాయం చేకూరుస్తూ నిరంతరం స్వామి పాదాలతోటి స్వామి నామం మనసులో ఒక పక్కన స్మరించుకుంటూ ఇంతటి అద్భుతమైన జీవితాన్ని ఇచ్చావు తండ్రి, ఇంతకంటే నాకేం కావాలని. దైవం మానుష రూపేణ అని, భగవంతుడు మనిషి రూపంలో ఉంటాడని ఇందాక తమ్ముడు సాయి మాధవ్ చెప్పాడు. వాళ్ళు ముగ్గురు గాడ్స్ అని. ఎంత అద్భుతమైన విశ్లేషణ కూడా ఇచ్చాడు ఆయన. మనం మామూలుగా మాలాంటి వాళ్ళం ఎక్కడికన్నా వెళితే ఎవరన్నా స్వామీజీలకు బాబాలకు కనపడి వాళ్ళు అలాగా గడ్డాలు అవి పెట్టుకుని ఇట్లా ఉంటే మన దండాలు పెట్టడానికి వెళ్తే we think they are the embodiments of God, but they are not. ఎందుకు కాదని అంటున్నానంటే, ఆయన సృష్టించినటువంటి ఈ విశ్వజనీయమైనటువంటి ఈ సృష్టిలో తన బిడ్డొచ్చి తన పాదాలకు నమస్కారం చేస్తానంటే, వద్దు నువ్వు తాగటానికి వీలేదు ఏ తండ్రి అనడు. ఇంతమంది తండ్రుల్ని సృష్టించినటువంటి భగవంతుడు అసలే అనడు. అందుకని ఆ ముగ్గురు, ఇందాక తమ్ముడు చెప్పినట్టు 70 గజాల ఎప్పుడొస్తే కబ్జా చేసుకుందాం అనే వాళ్ళకి 70 ఎకరాల భూమి చదువుకుని తన చదువును పక్కన పెట్టి ఒక అడవిని సృష్టించినటువంటి వ్యక్తి. పాములతోటి మనకు మామూలుగా చాలామంది చెప్తుంటారు, ఏం చెప్తుంటారంటే శివుడు మెళ్ళో పాము ఉంటుంది. శివుడు మెళ్ళో పాము ఎందుకు ఉంటుందంటే ఏదో పాముని కాదు. వాళ్ళు మీరు షిరిడి సాయిబాబాను చూడండి, పక్కనే చిన్న చిన్న జంతువులు పాములు ఇట్లాంటివన్నీ తిరుగుతుంటాయి. వాటిని మనల్ని మామూలు మనుషుల్ని ఎలా అయితే మనం ప్రేమిస్తామో అభిమానిస్తామో దగ్గరికి తీసుకుంటామో అలాగే జంతుజాలాన్ని కీటకాల్ని. అందుకే ఆయన భక్త కన్నప్ప అని మనకున్నాడు. ధూర్చటి కవి చెప్తాడు, ఏ వేదంబు పఠించ లోత భుజగం వేశాస్త్రములు చూచన్ తానే విద్యాభ్యసనం వర్చకరి చెంచేమంత్ర మోహించన్ బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కాదు నీ పాద సంసేవనాసక్తియేగాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు.
ఈ పద్యం నేను ఎందుకు చెప్పానంటే, నాకు ఈ పద్యం వచ్చని చెప్పడానికి కాదు. ఏం చదువుకుంది? ఏనుగేం చదువుకుంది, పాము ఏం చదువుకుంది, సాలెపురుగేం చదువుకుంది, ఇవేమీ చదువుకోలేదు. వాటికి తెలిసింది ఏంటంటే దైవారాధన చేయటం, దేవుడు పాదాల దగ్గర పడి ఉండటం మాత్రమే తెలుసు. అటువంటి వాళ్ళు ఆ దేవుడు ఉన్నాడో లేదో మనకు తెలియదు, మనకు కనిపిస్తాడో లేదో మనకు తెలియదు, కానీ నిజంగా దే ఆర్ ది గాడ్స్ ఆఫ్ ది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్, దట్స్ ట్రూత్ పీపుల్. వీళ్ళ ముగ్గురిని ఈయన పట్టుకుని తీసుకుని ఇక్కడికి రావాలి అనేటువంటి బాధ్యతని అందరికీ ఒప్పచెప్పడు భగవంతుడు, కొంతమంది మాత్రమే ఒప్పచెప్తాడు. అటువంటి వాళ్ళల్లో పరమ భక్తుడైనటువంటి వాడు అర్జున్. నాన్న, నీ కూతురు ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసుకుంటున్నావు, అందరూ చేసినట్టు అనేది కాకుండా ఏదో ఒక గొప్పతనం, ఒక నిజాయితీ, జీవితాన్ని త్యాగాలు చేసినటువంటి మనుషుల్లో గొప్పవాళ్ళు, మనుషుల్లో దైవత్వం ఉన్నటువంటి వాళ్ళని నువ్వు చూజ్ చేసుకుని వాళ్ళకి సంతృప్తికరంగా, నువ్వు సంతృప్తి పడే విధంగా వాళ్ళని గౌరవించరా అని పరమేశ్వరుడు అతనిలో ప్రవేశించి ఈ పని చేయించాడేమో అనిపించింది.